జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గొర్రెల్స్, హాయ్. ఎవరి గురించి అంటే ఈరోజు అభినయ తారవో. మీకు అర్థమైపోయింది కదా, అభినయ దర్శన్. ఈ మధ్యన తెగ లైవ్లు పెట్టేసి జనాలు రెచ్చగొడుతూ వి ఫైట్ ఫర్ జస్టిస్, వి ఫైట్ ఫర్ జస్టిస్, వి ఫైట్ ఫర్ జస్టిస్ అంత ఇంగ్లీష్ పీసే, ఒక్కటి ఎక్కడ తెలుగు ఉండదు. ఎంత మొత్తం ఇంగ్లీష్ పీసే అర్థం. నువ్వు అక్కడెక్కడ మా తప్పు కూడా చెప్పాడు, జాన్ పాల్ చెప్తాను. అదనమాట సంగతి. అయితే ఈ అభినయ దర్శనం ఏం చేస్తున్నాడంటే ఆ చెల్లిని వెనక వేసుకొని తిరుగుతాడు. ఫస్ట్ ఆ గుంపులో ఉన్నప్పుడు ఉండేవాడు. ఇప్పుడు ఎవరు లేరు కదా, అందరికి నిజం తెలిసిపోయింది, నిజం అర్థం అయిపోయి పాస్టర్లు అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ అభినయ దర్శనం మాత్రం డబ్బుల కోసం ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేసి ఒక్కడైతే ఇంక బాగోదని చెప్పేసి వెనక ఆడపిల్లను కూడా, అది ఇంటి ఆడపిల్లని, ఆ చెల్లిని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఆ చెల్లి పేరు ఏదో సూతో వస్తుంది, నాకు గుర్తులేదు. మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. అని నాకు తెలుసు. అయితే ఆ చెల్లిని వెనకేసుకొని తిరుగుతాడు. నాయన అభినయ దర్శనం అలాగా నీకు కొంచెమైనా సిగ్గు ఉందా? ఆడపిల్లని వెనకేసుకొని తిరుగుతాను, అంతమంది జనాల్లో ఆడపిల్లని ఎట్టి ఆ మీటింగ్లకి వెళ్తాను, ఆ ఇంటర్వ్యూలకి వెళ్తాను. అసలు కొంచెమైనా నీకేం అనిపించడం లేదా? డబ్బుల కోసం ఇంత దిగజారిపోతాను, అంతమందిలో తిప్పుతాను ఆ పిల్లని, మీ చెల్లిని. అంటే నేను ఇద్దరు మొక్కలు ఒకలాగే ఉంటాయి. నాకు నేనైతే చెల్లెని అనుకుంటున్నాను, మరి ఎవరో నాకైతే తెలియదు. కానీ అంటే ఎందుకు ఇద్దరు మొహాలు ఒకలాగే ఉన్నాయి కదా, కాబట్టి మీ చెల్లిని వేసుకొని తిరుగుతాను. మరి అమ్మ నువ్వే చెప్పు అన్నయ్య, నీవే నన్ను ఎందుకు తిప్పుతాను? ఇంతమంది సైలెంట్ ఇంకా అంటాడు. అమ్మ నాన్న అందరూ వద్దని చెప్పినా సరే వినట్లేదట. నేను విన్ను. ఎందుకు వింటావు? నీకు బాగా డబ్బులు వస్తుంటే ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేసి అందరూ సైలెంట్ జడ్డలు. నువ్వు అంతకని తెలివైనడువా? సినిమాలో చేసావు, తెగ యాక్టింగ్ చేస్తాను. ఇప్పుడు జాన్ పాల్ అదే అంటారు, ఆన్లైన్ బ్యాగర్ మాటకు ముందు మాటకు వెనక. జాన్ పాల్ ఒకడే కాదు, అందరికి అర్థమైపోయింది నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావు అనేసి. ఆఖరికి చెల్లిని కూడా వెనకేసుకొని తిరుగుతాను. కొంచెం కూడా సిగ్గనిపించలేదు. ఏం పిల్ల, నువ్వు కూడా కనీసం అనాలి కదా, నీవే అన్నిటి అన్నయ్య వేసుకొని తిరుగుతావు అని. అన్నయ్య అలా తిప్పకూడదు, అలా తిరగకూడదు. మనం ఆడపిల్లము, మేము ఆడపిల్లలు కలిగి వెనక్కి తిప్పం, కొట్టుకు కూడా పంపించం. దేనికి? మగపిల్లలను పంపిస్తాం. నీలాగా ఆడపిల్లలు వెనకేసుకుని అలాగే ఎవరు 10 మంది మగవాళ్ళ మధ్య అలాగే ఎవరు ఎట్టరు. సిగ్గులేదా కొంచెం కూడా? ఇంకా ఆడపిల్లము కరుణాకర్ గారికి మీరు గొర్రెలు అరుద్దు అంటుంది. మీరు మాకు బర్రెలు అరంటే ఏమమ్మా? సార్ మీరు మాకు గొర్రెలు అనుకోండి, మీరు మాకు బర్రెలు ఆవు మూత్రం తాగేటోళ్ళు అని మీరు అనొచ్చా? కరుణాకర్ గారు దమాయించుతాను మాట్లాడితే మీ అన్నయ్యకి వెళ్ళి కొంచెం కూడా బుద్ధి లేదా? అలాగే అంతమందిలోకి వెళ్ళి కూర్చోవడమే తప్పు. ఒక ఆడపిల్లవు కదా నువ్వు, మీ అన్నయ్యకి అలాగే నువ్వేందుకు తిరుగుతావు? వద్దని చెప్పాలి. కానీ ఆడేదో డబ్బుల కోసం తిరుక్కుంటున్నాడు. ఇస్తాడు నీకు ఎలాగ, మీ అంత ఫ్యామిలీకి డ్రామాయే కదా. వాడికి వచ్చిన డబ్బులు నీకు ఎవడేంటి? కొనుక్కోవడానికి నువ్వు నీకు డ్రెస్సులు కట్టు కొనుక్కోవడానికి ఇస్తాడులే డబ్బులు. నువ్వే వెనక్కి తిరగకపోతే ఎవడా ఏంటి? ఏమైనా కాకపోతే ఎక్కువ వస్తే తిరుగుతానవా? 10 మందిని వేసుకొని తిరుగుతాను, నేను భోజనాలు పెడతాను, అక్కడ నేను డీజిల్ మొత్తం అవన్నీ కొనాలి, పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ నిన్ను ఎవడ పెట్టమన్నాడు? నిన్ను ఎవడ తిరగమని చెప్పాడు? వాళ్ళ ఫ్యామిలీ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ పాముకుంది. ఇంకా అతను పరువు తీసేస్తావా? ఆల్రెడీ తీసేసావు. తాగుపోతని మొత్తం ముందు పరువు దాచుకున్న పరువు అంతా మొత్తం ఇదిలోకి ఇచ్చేసావు. వి ఫైట్ ఫర్ జస్టిస్ బుష్ 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 అనుకొని ఇంకేం పరువు తీసేస్తావు? ఇంకా పరువు తీసేస్తావా? పాపం వాళ్ళది ఇంకేం పర్సనల్స్ ఉన్నాయి. ఐజీ గారు చెప్పారు డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని. ఇంకా పరువు వాళ్ళ ఇన్సూరెన్స్ పోగొట్టేసావు. అన్ని పోగొట్టేసి నువ్వు మాత్రం దండుకుంటావు డబ్బులు. మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో లాస్ట్లో నా ప్రస్తావన, మీ చెల్లె నా ప్రస్తావన తెస్తుంది. అందు తెలుసు అక్కడ. అది ఎప్పుడు వీడియో తెలిసి ఒక ఆవిడ పాట పాడింది అని చెప్తే కరుణాకర్ గారు తెలియదు అనుకుని అక్కడ ప్రస్తావించింది. వెంటనే కరుణాకర్ గారు అందుకున్నారు. అది ఎప్పుడు వీడియో తెచ్చి వీళ్ళు చేశారు. ఆవిడ మీద దాడి చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని కరుణాకర్ గారు అన్నారు. దానికి మళ్ళీ అంటాడు, పాత వీడియో అయితే పర్వాలేదు, కొత్త వీడియో ఒకటి చేశారండి ఆవిడ. దేశద్రోహి కాదా? మీరందరూ దేశద్రోహలే. మీరు దేశానికి జై కొట్టరు, భారత మాతకి జై అని మీరు అనంటే, మీరు మా భారతదేశంలో పుట్టారు కదా, మాది కూడా దేశం అంటారు కదా, మీరు భారత మాతకి జై అనండి. మీరు దేశద్రోహులు కారా? పక్క దేశాన్ని పొగుడుతూ స్వదేశాన్ని కించపరిచి మాట్లాడిన మీరు దేశద్రోహులు కాకపోతే మిమ్మల్ని ఏమనాలి? మాట్లాడితే దేశద్రోహం అన్నది దేశద్రోహులే. మీరు భారతదేశానికి జై కొట్టిన వాళ్ళు అందరూ ఏమవుతారు? దేశద్రోహులే అవుతారు. భరత మాతకి జై కొట్టినాడు ఏమంటాడు? దేశద్రోహే అవుతాడు ఎవడైనా సరే, అది ఎవరైనా సరే. దేశ
కొట్టరు, భారత మాతకి జై అంటారు. ఇంకేమి వందే మాత్రం జరగరు, మరి మీరు ఏది పాడరు. మీరు దేశ ద్రోహులు కాకపోతే మాట్లాడితే నీకు సారీ చెప్పబడద్దని ఆ వెనక వీడియోలో ఆగుతారు. దేశ ద్రోహులే మీరు. అయితే భారత మాతకి జై జయన్ నువ్వు. మేము ఏదైనా అంటాం, మీరేదో అంటారు కదా. మరి భారతదేశంలో పుట్టాం, భారతదేశం మీద ప్రేమ ఉంటే భారత మాతకి జయానంటే మీ అన్న చెల్లెళ్ళు ఇద్దరు. కరుణాకర్ గారికి అంటుంది మీ చెల్లి సార్ గొర్రెలు అనకండి అని. మాకు బర్రెలు అంటారు. ఇష్టసారం అక్కడ వెనక ఆడదాన్ని వెనకేసుకొని చెల్లిని వెనకేసుకొని తిరుగుతారు సపోర్ట్ కోసమా. అక్కడ ఒకవేళ ఎవరైనా రేజ్ అయితే ఇలా మా చెల్లికి ఇలాగ అన్నారు అని చెప్పేసి అక్కడ కేసులు ఇచ్చేసేయడానికే. తెలివైన వాడవే, సిగ్గులేకపోతే సరే దాన్ని తెలుగుతనం అనరు, తెలివైన తనం అనరు, సిగ్గులేని అంటారు. అడికి అర్థమైందా? ఇంత నోరేసుకొని పెద్ద నోరేసుకొని డబ్బులు దండుకున్నాడు దండుకో. మళ్ళీ అందరి పేర్లు ఎందుకు ప్రస్తావిస్తావు నువ్వు? మీ చెల్లికి ఇంటి దగ్గర మప్పావా ఆవిడ పేరు అక్కడ ప్రస్తావించని? అక్కడ కరుణాకర్ గారికి ఆల్రెడీ తెలుసు కాబట్టి వెంటనే కౌంటర్ ఇచ్చారు నీకు. ఎప్పుడు వీడియో తెచ్చి మళ్ళీ పెడతాను ఎక్కడ అనేసి. సిగ్గులేదా కొంచెమైనా మీ అన్నయ్యకి సపోర్ట్ చేయడానికి? సార్ గొర్రెలు అనకండి, మీరు బర్రెలు అందరు మాకు, మీరు బర్రెలు ఆవు మూత్రం తాగిన వాళ్ళు అనండి అని. నేను మా దేవుళ్ళని తిడుతూ దూషిస్తూ ఊరిని అంటాను మేము మా దేవి దేవతలు మీ అన్నయ్య ఏమో ఎట్టి మాకు కాంప్రమైజ్ చేస్తాడా? ఇప్పుడు కొంచెం రచ్చ అందరినీ అమాయక జనాలను అందరినీ రెచ్చగొట్టు మొత్తం ఉసుగొలుపుతున్నాడు అందరికీ. ఆ గొర్రెలు ఓ నాయన ఆ డబ్బుల కోసం చేస్తండి ఇదంతా. డబ్బులు అలాగే వేసికండి, వీళ్ళందరూ డబ్బుల కోసమే ఇవంతా. ఫోన్పేలు గూగుల్ పేలు మొత్తం డీటెయిల్స్ అంతా ఫోన్పేలే ఇచ్చాడు. మీకు కొంచెం బుర్రలు పని చేస్తాను. కష్టపడిన కష్టమే ఆడికింది కదా తగలాడతాడు. మీకు తెలియదు, అంత జ్ఞానం లేదేట్రా బాబు, మీకు అంత బుద్ధి లేకపోవడం ఏంటి? ఆడి సంస్థ నడిపించడం ఏంటి? ఆడి కార్యక్రమాలు చేయడం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ లేదేట, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకి ఏడుస్తున్నాడు, ఇంకా పరుగు తీసేస్తున్నాడు. వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా ఇప్పుడు ఈ రోడ్డుకి ఇచ్చిన దాకా ఇక్కడ నిద్ర పట్టదు. ఎలాగట్ట పోని ఈ డబ్బులు కావాలి ఇప్పుడు. ఈడు అంటున్నట్టు చూస్తూ ఫీల్ అయిపోక నాకు ఇది అది నాకు జుట్టు కట్టిస్తారు అన్నావు కదా నాది. దానికి సారీ చెప్పకపోగా దానికి ఏదో తెలివితే అట్లా ఉపయోగిస్తున్నావు కదా నువ్వు. సిగ్గులేదా? చనిపోయిన వాడు ఫ్యామిలీని ఇంకా బజార్కి ఈడుస్తాను నువ్వు. ఇంకా పర్సనల్ విషయాలు కూడా ఫోన్ డేటాలు కూడా లాగితే ఇప్పటికి మీ పాస్టర్లు అందరూ పగలు లెక్చర్లు ఇస్తారు, రాత్రి తాగుతారన్న సంగతి అర్థమైపోయింది. ఇంక మిగతా కూడా బయట పెట్టుకోదా? కాదు, ఇవన్నీ ఒట్టివే. ఎక్కడికి వెళ్ళడు, డబ్బుల కోసం నటిస్తున్నాడు, ఈ రచ్చ చేస్తున్నాడు అంతాను. వెనక 10 మందిని వేసుకొని ఎవడు వేసుకొని తిరగమన్నాడు నీకు? ఎవడేసుకొని తిరగమంటూ మీకు ఎవడు భోజనం నీళ్ళంటోలే. నీ వెనక తిరుగుతానంటే ఎంత బుర్రకోలో అర్థమైపోతుంది. నాయన అమాయక ప్రజలారా, అమాయక క్రైస్తవులారా, అడిగ ఫోన్ పేలు గూగుల్ పేలు చేసి కండి. ఆల్రెడీ విజయ్ కుమార్కి ఎవడో చేస్తే వాడు వాయిదా వేసేసాడు. మరేట్లేదు కార్యక్రమాలు మీరెందుకు చెయ్యాలి? వాళ్ళ ఫ్యామిలీకి ప్రవీణ్ పగడాలు ఏమైనా పేదోడేటి? వాళ్ళ ఫ్యామిలీ చేసుకోరేటి? ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ పరువును మొత్తం రచ్చకి సీట్ చేస్తున్నాడు వీడు. ఆడే దీటికి ఏటికి వేయడు. ఈ లోపు ఏంటంటే కొంచెం ఈ వార్తలను అలా కొనసాగిస్తూ డబ్బులు ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి డబ్బులు దండుకుంటున్నాడు. బుర్ర తక్కువ అలాగా. మీకెందుకు బాధ? చేసుకుంటే సొంత డబ్బులతో చేసుకోమానండి. అసలు ఎవరో చనిపోతే ఈడు సంస్థలు నడిపించడం ఏంటి? ఎవరు ఎక్కడ బోర్డు మంది చచ్చిపోతారు. అవన్నిటికీ ఈడెందుకు సంస్థలు నడిపిస్తాడు? కందకు లేని దూరత కత్తిపేటకి ఎందుకు? ఆ ఫ్యామిలీకి వదిలేసుకోండి, మా ఫ్యామిలీ విషయంలో దూరకండి, మీ పనులు మీరు చేసుకోండి, మమ్మల్ని ఇంకా ఈదులో కేర్చకండి అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈడు మధ్యలోనే ఈడు మాటలు విని మీరెందుకు డబ్బులు వేస్తారు? ఆ జాన్ పాల్ నిజం మాట్లాడుతున్నాడు అనేసి జాన్ పాల్ మీద పడ్డాడు. ఇప్పుడు నా మీద కొన్ని రోజులు ఇంకా నా మీద ఇంకా పడుతూనే ఉన్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో నా ప్రస్తావన తెస్తాడు వీడు. ఈ చెల్లి అనకేసుకొని తిరుగుతాడు. ఈ చెల్లిని అన్న చెల్లెలు కలిపి ఇప్పుడు సిగ్గులేదా? ఆడపిల్లని వెనకేసుకొని తిరుగుతారు అంతమంది మగవాళ్ళతో మధ్యన. మేము అలాగే ఆడపిల్లలు కలగ అలా బయటకు పంపించం. సిగ్గులేనాడా? ఇంకా డబ్బులు బాగా దండుకు వస్తాయని చెప్పేసి చెల్లిని వెనకేసుకొని తిరుగుతాను. ఇద్దరు మొక్కలు ఒకలాగే ఉన్నాయి. నేను అందుకే చెల్లెని అంటాను. నిజానికి అది ఎవరో నాకు తెలియదు కానీ చెల్లెని అంటానండి నేను. ఆ పిల్లక వెనకేసుకొని తిరుగుతాను. మీ అమ్మ నాన్న ఇటు అండం లేదా నీకు? ఏమమ్మా మీ తల్లిదండ్రులు అలా మగవాళ్ళ మధ్య తిరుగుతుంటే నేనేం అనట్లేదా? వెనక వెళ్ళిపోతాను మీ అన్న వెనక. ఇంకా అక్కడేమో కరుణాకర్కి ఇచ్చేస్తాను. నువ్వు తిడుతుంటే అక్కడ ఎవడాడు మా స్వామీజీని తిడుతుంటే కరుణాకర్ ఆడికి కౌంటర్ వస్తుంటే తిరిగి అక్కడ రెచ్చగొడతాను. అక్కడ నువ్వు గట్టిగా మాట్లాడితే మళ్ళీ నిన్నేమనంటే అదొక రభస్ చేయడానికే వెనక వెళ్తాను మీ అన్న వెనక. ఇది ఒక రభస్ చేయడానికే మీ అన్నానికి వెళ్తాను. అందుకే తీసుకెళ్తానండి నేను. అక్కడ ఎవరైనా ఏదైనా పొరపాటున ఎవరైనా ఏదైనా అంటే అది కేసు కింద చేయడమో లేకపోతే మా ఆడవాళ్ళకి అన్నారు అనడమో మా చెల్లికి వెళ్ళకి అన్నాడు అని సైనిసి అది ఒక రభస్ చేయడానికి అడుగుతాం. ఆడు ఎదవ తెలివితే అట్లన్నీ ఉపయోగిస్తున్నాడు.
నువ్వు తెలివైందానివే, అంత ఫ్యామిలీ డ్రామా కదా. అక్కడ కరుణాకర్ గారికి నేను నిలదీస్తాను. నువ్వు నీకేం పని మధ్యలో మొగలు మాట్లాడుకుంటారు, మతాల మధ్య ఎన్నో మాటలు వస్తాయి. మీ అన్నయ్య తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు, మీరు అన్ని మాటలని లేవా అంటే అక్కడ ఆడదాను కదా. ఏదైనా అంటే అక్కడ పొరపాటున ఏదైనా నోరు జారితే కోపంలోన దాన్ని రబస్ చేయడానికి వెళ్తానవా? మొగల మధ్యలో కూర్చొని నీకు సిగ్గులేదు కొంచెం కూడా? మీ అన్నయ్యతో పాటు వెళ్ళి తిరిగి అక్కడ నా పేరు నువ్వు ప్రస్తావిస్తావు. నీ పేరు ఎందుకంటే నేను ప్రస్తావించవలసి వచ్చింది? అది పాత డేటా సంగతి తెలిసి కూడా నువ్వు ఇంటర్లో నా పేరు ప్రస్తావించావు. అక్కడ కరుణాకర్ గారికి తెలియదు అనుకోని కరుణాకర్ గారు వెంటనే కౌంటర్ ఇచ్చారు దానికి. మళ్ళీ మీ అన్నేమో మళ్ళీ ఆడికేదో ఒక్కరితో పుచ్చుకుంటున్నాడు. సిగ్గు లేకపోతే సరే అందరు పేరు ప్రస్తావించుకొని ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకొని డబ్బులు దండుకొని ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఈ చావుని అడ్డం పెట్టుకొని అందరూ వదిలేశారు. మీరే ఎందుకు పట్టుకుని తిరుగుతారు? జనాలకు అర్థం కాదనుకుంటున్నారా? మీ అన్న సినిమా యాక్టర్ ఒకప్పుడు ఒక సినిమా తీశాడు కదా, ఆ యాక్టింగ్లో నువ్వు ఒక యాక్టింగ్ చేసేస్తాను వెనకొచ్చి కరుణాకర్ గారు నిలదీస్తాను. అక్కడ ఇలాగనుకో అలాగని కలిసి మరి అక్కడ ఇంకో అతని తరపున ఇంకెవరన్నా లేడీస్ వస్తే అప్పుడు వాళ్ళు అడుగుదురు ఏమంటే నువ్వు గట్టిగా మాట్లాడితే అక్కడ తెలివితే అట్లనమాట ప్రదర్శిస్తున్నాడు మీ అన్న. ఏదైనా అంటే ఇక ఆడవాళ్ళకి అందరూ అనిపించుకో అనేసి అదొక రచ్చ చేయడానికి మీరు అన్న చెల్లెడు ఇద్దరున్ను. సిగ్గులేదా కొంచెమేనా? అక్కడ రమ్మంటే వెనక వెళ్ళిపోవడమే. ఇంతమంది మొగల మధ్య నాకు ఏటన్నయ్యా తిప్పుతావు నువ్వు? అలా తెలగ నన్ను కూర్చోబెట్టకు, ఇది పద్ధతి కాదు. నీ ఫోన్పేలు గూగుల్ పేలు రావాల్సిన వెలగా వస్తాయి, నన్ను వెనకేసుకొని తిరుగుతావేటి అని తెలియదు, అనడం తెలీదా? మీ అమ్మ మీ నాన్ననే చెప్పరా మీకు? ఆడపిల్ల వాళ్ళకి అంతమంది మొగల మధ్యన అక్కడెక్కడ హోటళ్ళు అంటూ ఉంటున్నారు, తప్పు. అది ఆడపిల్లలు వెనకేసుకొని తిరగకూడదని మీ అమ్మ మీ నాన్న కూడా చెప్పరా? అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఊరి మీద పడ్డారు డబ్బులు దండుకోవడానికి. ఇంకా మా పేర్లు ఇంకా ప్రస్తావిస్తాను. నా పేరు ప్రస్తావించావు కాబట్టి నేను నీ పేరు ప్రస్తావిస్తాను. అక్కడ అంతా తెలుసు, కరుణాకర్ గారికి తెలియదు అనుకోనా? ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తాను. ఒక ఆవిడ పాట పాడి నేనెప్పుడు పాడాను నువ్వెప్పుడు పాడలేదు, అంత అయిపోయింది. అంత అయిన తర్వాత మళ్ళీ పేరు ప్రస్తావిస్తాను. మీ అన్న ఇంటి దగ్గర చెప్పేసి తెచ్చాడా నీకు ఇలాగను దాని పేరు ప్రస్తావించు అని? అదే ఇదే జుట్టు కోసేస్తాను అది కోసేస్తాను అన్నాడు. ఆడికి మాట తీరే రాదు, ఆడదాన్ని గౌరవించడమే రాదు. ఇంక నిన్ను వెనకేసుకొని తిరుగుతాడు. ఆడదాన్ని గౌరవించడం రాదు కాబట్టి ఆడపిల్లని వెనకేసుకొని సపోర్ట్ కోసం తిరుగుతాడు. ఇలాంటి ఏదో పనులు చేసుకొని ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకొని ఆడదానికి గౌరవించడం రాదు. నిజంగా గౌరవించినట్టయితే నేను అంతమంది మగవాళ్ళ మధ్య నేను నెట్టి తిప్పడం. అర్థమైందా? సిగ్గు లేకపోతే సరే నీ సపోర్ట్ కోసం ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇదైతే నిన్ను అడ్డం పెట్టుకొని మరింత డబ్బులు పెడితే లాగేద్దామని చూస్తాడు. అయ్యో అమ్మ పాపం అన్న చెల్లెలు కలిపి కష్టపడతాను. ప్రవీణ్ అందకలేని దొరద కత్తిపేటకి ఎందుకురా నీకు? ఆ కుటుంబానికి లేకపోతే నీకెందుకు? నీకే లాభం నువ్వు లేకపోతే? నీకు ఇప్పుడు ఎంత డబ్బు పడిందో నీకు? నువ్వు సంస్థ నడిపించేస్తావా? నీ సంస్థను మీరు నడిపించిన మొహమే నువ్వు కాంప్రమైజ్ చేస్తావు. నువ్వు కాంప్రమైజ్ చేసేసిన మొహమే నీది. అమాయక జనాలని వాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఆగేసి ఈ జనాలకి చెప్పలేకపోతాను. ఆల్రెడీ వీక్ అయ్యారు. విజయ్ కుమార్ 96,000 అంతా పడిన తర్వాత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తాడు. ఈడు అదే పని చేస్తాడు. డబ్బులు లాక్కోవడం కోసం ప్రవీణ్ చావుని మరి కొంచెం ఆ యొక్క ఇలా వాదించుకుంటూ దాన్ని పొడిగేస్తాను. ఈలోగా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అనమాట. కొంచెం మీరు బుర్రలు పెట్టి ఆలోచించండి. ఆ ఫోన్పేలు గూగుల్ పేలు ఆపండి. ఆడికి వేయడం ఆపండి. ఆడు మొత్తం ఆపేస్తాడు. మీరు చూడండి అప్పుడు కావాలంటే కొంచెము బుర్రలు వాడండి. ఇలాంటి వాళ్ళకి డబ్బులు తగలెట్టి మీ కష్టాన్ని పాడు చేసుకోకండి. అది ఇంకెవరికైనా పేదోళ్ళకి ఇవ్వండి. కొంచెం ఒక 4 పూటలు తిరగని తింటారు మీరు మీ పేరు చెప్పుకొని. నా పేరు ప్రస్తావించావు కాబట్టి నేను చెప్తాను మీ అన్న చెల్లెలకి ఇద్దరికి అయిపోయిందని మళ్ళీ అక్కడ ప్రస్తావిస్తుంది. అక్కడ కరుణాకర్ గారికి తెలియదు అనుకోనే కరుణాకర్ గారికి అడ్డగా పడి వాదిస్తున్నావు నువ్వు. ఇలా మాట్లాడద్దు అలా మాట్లాడద్దు మీరేదో అనేస్తారా? నేను అందుకే వెనకేసుకొని తిరుగుతాను. ఆడికి ముందు సిగ్గులేదు. చెల్లిని వెనకేసుకొని తిరిగి సపోర్ట్ల కోసం సిగ్గు లజ్జ లేకపోతే ఆడపిల్లని వెనకేసుకొని తిరుగుతున్నాడు. మగవాళ్ళ మధ్యన ఒక ఆడపిల్లని నెట్టేసి సిగ్గులేనాడు. కాబట్టి అమ్మాయికి జనలారా ఇంకా ఫోన్పేలు గూగుల్ పేలు అడిగి వెయ్యకండి. వాళ్ళంతా ఒక ప్లాన్ మీద ఉన్నాడు. డబ్బులు సంపాదించే ప్లాన్ ఇదంతా. లేకపోతే అందరికీ తెలివైన ఈడెవడికి అసలు ఈడెవడికి తెలియదు. ఎవడికి తెలియదు. ఈడలాగా నోరెట్టేసి రెచ్చిపోయి ఎంత పెద్ద నోరేసుకొని ఇవన్నీ వి ఫైట్ ఫర్ జస్టిస్ బుష్ 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 ఎందుక బిల్డప్లు ఎవడారని బిల్డప్లు అవన్నీ. నేను అందరికీ తెలుసు నువ్వు వెయిట్ చేస్తున్నావు. నువ్వు డబ్బులు దండుకోవడానికి యాసం వేసావని అందరికి అర్థం అయిపోయింది. ఇంక ఇంట్లో చెల్లెని కూడా ఆ డబ్బులు దండుకోవడానికి వెనక్కి తిప్పుతావు నువ్వు. సిగ్గు లజ్జ లేకపోతే సరే కొంచెం కూడాను. జై శ్రీరామ్.